హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం పల్లెటూరు స్టైల్లో చాలా టేస్టీగా ఉండే చింతాకు పచ్చడి తయారు చేసుకుందాం. ముందుగా చింతాకును బాగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. ముందుగా పల్లీని వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక 15 పచ్చిమిర్చిని 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకైనా, రాగి సంగటిలోకైనా, రొట్టెల్లోకైనా బాగుంటుంది. ఈ వేగిన పచ్చిమిర్చిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన 2 టమోటాలని, ఒక ఉల్లిపాయని, ఇంకా కరివేపాకును కూడా వేసి దోరగా వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్న చింతాకుని వేసుకొని మాడకుండా 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ చింతాకుతో పప్పు కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారేలోపు ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పల్లీల్ని వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లి పొడి అంటుకుంటుంది కదా, ఒక స్పూన్ తోటి కలుపుకొని ఇందాక వేయించిన పచ్చిమిర్చిని, వెల్లుల్లిని, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ మళ్ళీ పట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన టమోటాలని, చింతాకుని వేసుకుని ఫైనల్గా ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాము. ఒక బాణలో నూనెలు వేసుకుని పోపు దినుసులు వేసి చిటిపట్లాడిన తర్వాత ఈ పచ్చడి మీద వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, చాలా రుచికరమైన చింతాకు పచ్చడి రెడీ అయింది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.